నెక్స్ట్ టాపిక్ హరీష్ గారి గురించి అండి. వాడు మాస్క్ మ్యాన్ అని వచ్చాడండి. రాగానే నా భార్యని కొట్టాను అవన్నీ డైలాగ్ కొడితే వాళ్ళందరూ ఏం చెప్పారండి, అగ్ని పరీక్షలో నీలాంటి వాడు వద్దన్నాడు అనేసి సగం గుండు చేసుకుని డేర్ని చూసి పర్వాలేదు ఈయన వల్ల ఒక పేరు వస్తుందేమో, డేర్ మనిషి ఉన్నది చెప్పాడు అనుకున్నానండి. కానీ ఆ అబ్బాయి ఇమ్మోని ఏం వేసుకున్నాడండి, నోటుకు వచ్చినట్టు తిట్టుకొని. మనిషేనండి వాడు. చక్కగా మంచిగా మాట్లాడుతున్నాడు. ఈ టాపిక్లను తీసుకెళ్ళి లోపల పెడుతున్నాడు. పెట్టి గొడవను పెద్ద చేస్తున్నాడు. నువ్వు దేనికి వెళ్ళావురా? గొడవలాడకి వెళ్ళావా? ఏం గెలుచుకోవడానికి వెళ్ళావా? మా ఇంట్లో వాళ్ళ తెలుసు, నా భార్య తెలుసు. నా భార్య కన్నా చేతులు వెనక్కి పెట్టుకో, అసలే నీ చేతులు దురుసెక్కువ, నువ్వు కొట్టేస్తావు, అసలే నీకు కోపం ఎక్కువ అని చెప్పింది అన్నాడు. ఆ మాట నువ్వు ముందే చెప్పాల్సింది అక్కడే అగ్ని పరీక్షలో. అలా మెడబట్టుకొని బయటికి పోరానేవాడు. నీకు అంత పొగరు ఏంట్రా అని, ఇటు కొడతావా అని. ఇటు గొప్పలు అనుకుంటున్నావు ఏంటి అంటే, కామనర్స్ అంటే గొడవలాడకి వెళ్ళే వాళ్ళలాగా చూపిస్తున్నావు నువ్వు. ఎంత మంచిగా మాట్లాడి బ్యాగ్ గురించి నీ గురించి మాట్లాడినా, జబర్దస్త్ ఎలా మాట్లాడినా భలే తీసుకుంటావు నువ్వు, అందుకే నాకు ఇష్టం అది ఇది అని చెప్పి మంచిగా మాట్లాడావు. ఇమ్మోతో మాట్లాడగానే వాడు చక్కగా బాగా క్లోజ్గా కలిసిపోయాడు. వానర్లా బిహేవ్ చేయకుండా ఎలా ఉండాలి అలా ఉన్నావు. వాంటర్ అంటే ఎలా ఉంటాం మన ఇంట్లో పని వాళ్ళు వస్తే, అమ్మ లేదా పిన్నే ఏదో వరస పెట్టి పిలుస్తాం కూడా మేము. అంత ఘోరంగా ఉన్నాం. అలా ఉంటే 10 ఇళ్ళకి చెప్తారు చెడ్డమనమని. ఏమనుకుంటున్నారు? ఎప్పుడు కూడా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు మనకన్నా ఎక్కువలా చూసుకుంటే మన బోండాలను కోరుతారు. ఎంత దుర్మార్గుడు వింటరా నువ్వు? ఏదో గుండు బాబాయ్ ఏదో అన్నాడు, నీ హద్దుల్లో నువ్వు ఉండు, నువ్వు అలా వెళ్తే నేను ఎక్కడికైనా వెళ్తా, నా సంగతి నీకు తెలియదు, నువ్వు మరో రూపాయలు చూస్తావు, ఏదేదో చెప్తున్నావు.